ఆరుగంటి వెంకటేష్ గౌడ్ తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడము చాలా ఒక సంతోషకరమైన విషయం. ఏంటంటే సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా మొట్టమొదటిసారిగా ఉద్యమకారులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కనీసము వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడము మనం అందరం కూడా హర్షించదగినటువంటి విషయం. గతంలో చాలామంది ఈరోజు మీ అందరు కూడా తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే రాజకీయ నాయకులతో కాదు, మీలాంటి ఉద్యమకారుల వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ ఎవరైతే త్యాగాలు చేసిరో, ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసిరో, ఎవరైతే ఉద్యమాలు చేసిరో వాళ్ళకు సరి అయినటువంటి యొక్క అవకాశాలు దక్కక కొంతమంది మాత్రమే ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాములన్న నన్ను గుర్తుపడుతుంది, ఎందుకంటే దయాకర్ కానీ కోదండరామ్ సార్ వస్తే నన్ను గుర్తుపడుతుండే. నేను రాజకీయ జేఏసీలో నేను వన్ ఆఫ్ ద స్టీరింగ్ కమిటీ మెంబర్. ఆ జేఏసీలో చేసేటువంటి అనేక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక బీసీ సంఘాల జేఏసీ నాయకులుగా ఉండడం వల్ల నేను నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల కొంతమంది నన్ను పక్క జరిపారు. అయినప్పటికీ కూడా తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పెట్టి రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిసారిగా బీసీల తరపు నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీకి పోయి కూడా జీవోఎం సభ్యులను, శ్రీకృష్ణ కమిటీని, అదేవిధంగా అనేక మంది ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి, అయ్యా మీరు తెలంగాణ వస్తే, తెలంగాణ రాకముందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఆర్థికంగా నలిగిపోయారు. అవకాశాలన్నీ కూడా వనరులని కొంతమందే అనుభవిస్తున్నారు. కనీసం సమైక్య రాష్ట్రంలో ఈ ఆంధ్ర వాళ్ళే మా యొక్క నిధులు, నియామకాలు, నీళ్లు అన్నీ కూడా దోచుకుపోతున్నారు, ఉద్యోగాలు దోచుకుపోతున్నారు, రాజకీయ పదవులు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. కనీసం తెలంగాణ వస్తే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు మనం అందరం కొట్లాడడం వల్లే ఈరోజు తెలంగాణ వచ్చింది. మన ఉద్యమం కాకుండా మన కోసం, తెలంగాణ కోసం మనకంటే కూడా ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా అక్కడి నుంచి రైలు వస్తే కూడా రైలుకు అడ్డం వెళ్ళి ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళు చాలా ఎంత గొప్ప వ్యక్తులు ఒకసారి ఆలోచించుకోవాలి. కిష్టయ్య గారు కానీ, అదేవిధంగా మన శ్రీకాంతాచారి మొట్టమొదటిగా నేను, ఎందుకంటే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ మిత్రులు చాలామంది కాశీం సత్యనారాయణ గారు, నర్ర శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు. ఎల్బీ నగర్లో స్టార్ట్ అయినటువంటి శ్రీకాంతాచారితో స్టార్ట్ అయినటువంటి ఉద్యమము ఆ రోజు ఎప్పుడైతే ఆయన ఆత్మత్యాగం చేసిండో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం వల్ల ఆ ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని బగ్గున అంటుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వచ్చింది. కాబట్టి మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటాలు చేశాము, ఎన్నో చేశాము. మాకు తెలంగాణ వచ్చినాక కూడా నిజంగా మాకు అవకాశాలు దక్కలేదు. మీరు అన్ని పార్టీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, టీఆర్ఎస్లో ఉన్న, ఏవి కూడా మాకు దక్కకుండా తెలంగాణ చేయనటువంటి వాళ్ళు ఈరోజు సీట్ల మీద కూర్చున్నటువంటి సందర్భాన్ని చూసాం. కొంతమంది కూర్చోవచ్చు, రాములన్న అటువంటి వాళ్ళు, దయాకర్ అటువంటి వాళ్ళు, కోదండరామ్, కానీ చాలామంది తెలంగాణ అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు సీట్ల మీద కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, పెద్ద స్పీచ్ ఇవ్వకుండా. మీ అందరు కూడా తెలుసు, నేను ఇక్కడ వచ్చినటువంటి ఈ ఉద్యమకారులకు, రేపు కానీ ఎల్లుండి పెడుతున్నట్టు ఉద్యమకారులకు ఏదో మొక్కుబడిగా సమావేశాలు పెట్టకుండా, ఎందుకంటే ఈ ఉద్యమకారులకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కానీ, ఆర్థిక వనరులు కానీ, పదవులు కానీ, ఉద్యోగాలు పొందే అటువంటి హక్కులు వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు మ్యాక్సిమం ఎంత సాయం చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మీరు చేయాలని, వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి. ఎంత వీలైతే అంత రాజకీయ పదవులు లేకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలలో కానీ,
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పాపం త్యాగం చేసుకొని ఆర్థికంగా బక్క చిక్కిపోయారు, లక్షలాది కూడా ఖర్చు పెట్టుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళకు వీలైతే ఎక్కడైనా కూడా ఒక 200 కానీ 300 గజాల ప్లాట్ కానీ ఎక్కడైనా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు బస్సు తర్వాత మిగతా స్వతంత్ర సమరయోధులకు ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇచ్చారో ఆ రకంగా ఉద్యమకారులకు అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యోగాలలో వాళ్ళకు ఒక స్పెషల్ రిజర్వేషన్ పెట్టాలని, అదే కాకుండా ముఖ్యంగా రాజకీయ పదవులలో ఎవరైతే ఉద్యోగం చేసిరో వాళ్ళకు ప్రత్యేక కోటా ఇచ్చి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక స్పెషల్ అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రావడానికి అవకాశం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఒక సమావేశాలే కాకుండా మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. లేకపోతే మీరు సమావేశాలు పెట్టి తూతుగా మొట్టిగా దులుపుకుంటే ఇది చైతన్యమైనటువంటి యొక్క ఉద్యమకారులు రేపు మరో ఉద్యమం వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో మళ్ళా వచ్చేది ఏంటంటే సామాజిక తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు వీలైనటువంటి అవకాశాలు ఇవ్వాలని రాములన్న అందరికి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీద కృతజ్ఞతలు ముగించుకుంటున్నాను.